అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మోంతా తుఫానును సైతం తట్టుకుని క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తున్న మినీ కిట్ వరి వంగడం ఆర్జీఎల్ 7034. మిరపలో నల్ల తామర పురుగులు సమగ్ర నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తుఫానులు, వరదలు, ఈదురుగాలులు ఇలాంటి ప్రకృతి విపత్తులకు ముందుగా భయపడేది అన్నదాతలే. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి దక్కకుండా పోతుందనే ఆందోళన వెన్నాడుతూ ఉంటుంది. అలాంటి రైతులకు ఊరట కలిగిస్తూ ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నూతన వరి వంగడాన్ని రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు పరిశోధనా కేంద్రంలో రూపొందించబడిన ఈ రకాన్ని ఆర్జీఎల్ 7034 పేరుతో విడుదల చేశారు. మినీకిట్ దశలో ఉన్న ఆర్జీఎల్ 7034 రకాన్ని గుంటూరు జిల్లాలో సాగు చేయగా ఇటీవలి మోంతా తుఫాను తాకిడిని తట్టుకొని నిలబడడంతో సాగు చేసిన రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీఎల్ 7034 వరి వంగడం యొక్క విశిష్టతలు, సాగులో రైతుకు కలిసి వస్తున్న అంశాలు, దిగుబడుల తీరుతెన్నులు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నానాటికి సన్నబియ్యానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు సైతం సన్నబియ్యం రకాల రూపకల్పనకు కృషి చేస్తున్నారు. మన ప్రాంతంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, తుపాన్లు అధికంగా ఉండడంతో ప్రకృతి విపత్తుల్ని తట్టుకోవటం వరి సాగులో చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ప్రముఖ ప్లాంట్ బ్రీడర్ డాక్టర్ పివి సత్యనారాయణ ఆర్జీఎల్ 7034 పేరుతో నూతన వరి వంగడానికి జీవం పోశారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానంలో పనిచేసే సమయంలో ఈ కొత్త రకాన్ని ఆవిష్కరించారు. ఎన్ఎల్ఆర్ 34449 రకంతో చిట్టి ముత్యాలను సంకలనం చేసి ఆర్జీఎల్ 7034ను రూపకల్పన చేయగా ఈ రకం క్షేత్రస్థాయిలో మినీ కిట్ దశలో ఉంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో ఆళ్ల మోహన్ రెడ్డి అనే రైతు ఆర్జీఎల్ 7034 వరి వంగడాన్ని సాగు చేశారు. గత మాసంలో వచ్చిన మోంతా తుపానుకు ప్రక్కనున్న వరి పొలాలు పడిపోగా ఆర్జీఎల్ 7034 రకం తుపానును తట్టుకొని అధిక దిగుబడుల్ని నమోదు చేసిందని ఆనందంగా చెబుతున్నారు. మా ప్రాంతంలో ఎక్కువగా సైక్లోన్స్ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఏ చిన్న సైక్లోన్ ఉన్నా కూడా మనకి ఈ పడిపోవడం జరుగుతుందండి 5204. సో అందువల్ల ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వెరైటీని కూడా మేము R&Dలో ట్రయల్స్లో ఉన్నదాన్ని ప్రతిదీ కూడా సాగు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 4-5 రకాలు పెడతా ఉంటామండి. పెట్టిన రకాల్లో ఏదైతే రైతుకు ఉపయోగపడే విధంగా తెగుళ్ళను తట్టుకుని పడకుండా మంచి దిగుబడి ఏదైతే వస్తుందో అట్లాంటివన్నీ కూడా రైతులకి మేము విత్తనం రూపంలో అందించడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఈ ఆర్జీఎల్ 7034 అనేది కూడా మేము ఈ సంవత్సరం పెట్టాము. అయితే ఏంటంటే ఇది కాండం చాలా బలంగా ఉండటం వల్ల
కంకి కూడా చాలా పెద్ద కంకి ఉండటం వల్ల ఒక కంకి వచ్చేసి కనీసం 400 నుంచి 500 గింజలు ఉన్నాయి. కంకి కూడా బాగా ముద్ద కంకి, పెద్ద కంకి. సో దాంతోపాటు ఈ తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా దీనికి బాగుంది. కాకపోతే ఏంటంటే బీపీటీ కన్నా ఒక అడుగు ఎత్తు పెరిగిద్ది, కానీ ఇది పడదండి. కాండం మాత్రం చాలా బలంగా ఉంది. దీంట్లో ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే మేము మొదటి తఫాగా డిఏపి ఒక బ్యాగు, అట్లానే యూరియా ఒక 1/2 బ్యాగు, పొటాష్ ఒక 1/2 బ్యాగు, వీటితో పాటు ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ సూక్ష్మ పోషకాలు కూడా వాడటం మర్చిపోతున్నారు రైతులు, వాటిని కూడా వాడాలి. దాంతోపాటు ఏంటంటే జీవన ఎరువుల్లో ఏదైతే ఉందో మైకోరైజా, సో ఆ మైకోరైజాని కూడా దీనికి అందించడం జరిగిందండి. అట్లా మనం మొదటి దఫాగా ఇవి అందించడం జరిగింది. అట్లానే రెండో దఫాగా 10-26 ఒకటి ఇచ్చామండి. దాంతోపాటు ఒక 20 కేజీలు యూరియా ఇచ్చాము. మూడో కొట్టగా ఒక 20 కేజీలు పొటాషు, ఒక 10 కేజీలు యూరియా మాత్రం ఇవ్వడం జరిగిందండి దీనికి. బట్ నేను ఈ సంవత్సరం చూసిన దాన్ని బట్టి ఏంటంటే దీనికి అంత కూడా అవసరం పడదు. రెండో కోట ఎరువులు తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఇంకోటి నుంచుని ఉండటం వల్ల ఏంటంటే రేపు మాకు 1 గంటలో ఇది హార్వెస్టింగ్ చేయడానికి అవకాశం ఉందండి. అదే పడిపోయింది అనుకోండి 2 నుంచి 3 గంటలు పడుతుందండి. అక్కడ గంటకు వచ్చి ఇప్పుడు 3000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం మీద ఏదన్నా కూడా ఈ రకం వేసుకోవడం వల్ల రైతులకి కనీసం 18 నుంచి 20,000 రూపాయలు అయితే బీపీటీ 5204 కన్నా ఇది మనం అదన ఆదాయం తీసుకునే అవకాశం ఉందండి. మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త వంగడాలను తన క్షేత్రంలో పరిశీలిస్తూ ఉంటారు. గతంలో సాగు చేసిన రకాల కంటే రాగోలు రకం చాలా బాగుందని, ఈదురుగాలులు, తుపాన్లు తట్టుకొని నిలబడటం వల్ల యంత్రం ద్వారా పంట కోత సులువవుతుందని, తద్వారా రైతులకు సాగు ఖర్చులు తగ్గుతాయంటారు తోటి రైతులు. మోహన్ రెడ్డి గారు వేసింది వెరైటీ చూస్తానికి ఇక్కడికి వచ్చాము. హీల్డింగ్ బాగుంది. ఇది కర్ర లావు ఉంది, పడలేదు, మెయిన్ తెగులు లేదు. తెగులు లేనప్పుడు బలం తక్కువ, ఇవన్నీ తక్కువ అవుతున్నాయి కదా. దీంట్లో ఒక 700 మిగులుతున్నాయి. హార్వెస్ట్ పడకుండా ఉంటే 3,000 రూపాయలు, 10-12 సేవ్ అవుతాయి రైతుకి. బాగా ఉందని మేము కూడా వచ్చే సంవత్సరం తీసుకెళ్ళేయటానికి దానికోసం నేను చూసిపోదామని వచ్చాము. అసలు మనకి బస్తాల్లో పెట్టినా మనకు తెలియదు కదా ఎట్లా ఉంది. అందుకని నిలువులు ఉన్నప్పుడు చూస్తే బాగుంటుందని చూసిపోయి తీసుకుందామని అనుకుంటున్నాం. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. దీనివల్ల ఒక 8-10 వేలు తగ్గిద్ది అనుకుంటున్నాం. ఈ విత్తనం చూసి వేయాలని వచ్చాము. ఇది బాగానే పండింది. బీపీటీలకి దేనికి బీపీటీ కంకి చిన్నది, ఇదేమో పెద్ద కంకి వేసింది. దీన్ని బట్టి చూసి వెరైటీ మార్చి మేము వేసుకుందామని వచ్చాం. బాగా లాభం వచ్చింది అని అనుకుంటున్నాం. ఆర్జీఎల్ 7034 రకం ప్రకృతి విపత్తుల్ని తట్టుకుని దిగుబడుల పరంగానూ మెరుగ్గా ఉన్నట్లు ఈ రకం యొక్క విశిష్టతల్ని తెలియచేస్తున్నారు ఆర్జీఎల్ 7034 రూపకర్త మరియు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. రాష్ట్రం మొత్తం మీద చూసినట్టయితే అనేక కొత్త పరిశోధనలు చేస్తూ కొత్త రకాల రూపకల్పన చేస్తూ వరిలో కానీ ఇతర పంటలు కానీ చేస్తున్నాం. గత సంవత్సరం మనం వివిధ పరిశోధన స్థానాల నుంచి అనేక రకాలు, అటు సన్న రకాలు కానీ, లావులు కానీ, మధ్యస్థ సన్న రకాలు కానీ రైతులకి మినీ కిట్ రూపంలో పరిశీలన ఇవ్వటం జరిగింది. ఆ నేపథ్యంలోనే రాగోలు పరిశోధన స్థానం ఏదైతే ఉందో ఉత్తర కోస్తాలో, దాని నుంచి అనేక కొత్త రకాలు ఇటీవల కాలంలో విడుదల చేయటం, వాటిని రైతులకి పరిశీలన నిమిత్తం ఇవ్వటం జరిగింది. వీటిలో భాగంగా సన్న రకాల యొక్క మోజు బాగా పెరిగిన నేపథ్యంలో, వాటి యొక్క సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో, అలాగే ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ అటు తుఫాన్లు కానీ, ముంపు కానీ తట్టుకునే రకాల యొక్క ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో ఆర్జీఎల్ 7034 అనే రకాన్ని గత సంవత్సరం మినికిట్ రూపంలో మనకు ఇవ్వటం, అలాగే దాని యొక్క ఆశాజనకమైన ఫలితాలు రావటం వల్ల రైతాంగం దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగు చేయడం కూడా చూస్తున్నాం. ఇది దాదాపు 145 రోజుల కాల పరిమితి కలిగి చేను మీద పడిపోకుండా అటు దోమపోటుని, ఎండా తెగుల్ని, అలాగే ఉల్లికోడిని కొద్దిమేర తట్టుకుంటూ మంచి గింజ నాణ్యత కలిగి వెనులో 400 నుంచి 500 గింజలు పైచిలుకున్నటువంటి ఈ రకము పూర్తిగా తోడుకునేటువంటి రకం. ఇది ముఖ్యంగా ఏంటంటే బీపీటీ 5204 ఏదైతే మనం సాగు చేస్తున్నామో ఆ ప్రాంతానికి అత్యంత అనువైన రకంగా ఈ రకాన్ని మనం అభివృద్ధి పరిశీలన ఇవ్వడం జరిగింది. ఈ రకంలో చూసినట్టయితే బీపీటీ 5204 గింజ నాణ్యత ఏదైతే ఉందో ఈ రకంలో కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ రకాన్ని NLR 3449 చిట్టి ముత్యాలతో సంకరపరచక వచ్చిన రకం. చిట్టి ముత్యాలు అన్నానికి చాలా బాగుంటుంది. ఆ రకాన్ని ఈ రకంలో మనం మగ రకంగా వాడటం వల్ల దీంట్లో గింజ నాణ్యత కూడా బీపీటీ 5204కి సాంబ మసూరి ఏమాత్రం తగ్గకుండా ఈ రకంలో కూడా వచ్చింది. ఈ రకము అటు సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా ఎందుకు చెప్తున్నామంటే సాంబ మసూరి కొన్ని సందర్భాల్లో పడిపోవటం, గింజ మొలకెత్తడం, గింజ రాలిపోవటం, అలాగే దోమకి బాగా లొంగిపోవటం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా తుఫాన్లు వచ్చినప్పుడు ఆ రకం
చాలా సందర్భాల్లో దిగుబడులు గణనీయంగా తగ్గినటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో మనకి మోంతా తుఫాన్ ఏదైతే వచ్చిందో ఆ తుఫాన్లో 80 నుంచి 100 కిలోమీటర్ల గాలిని ఎదుర్కొని నిలబడి బీపీటీ 50 కంటే 10 నుంచి 15 బస్తాలు దిగుబడి అంటే ఆర్జీఎల్ 70-34లో మనం చూడటం జరిగింది. ఆ విధంగా రైతుకి అధిక దిగుబడితో పాటు సాగు ఖర్చు గణనీయంగా తగ్గి అలాగే పండించినటువంటి పంటని అమ్ముకునేటువంటి రకాల యొక్క ఆవశ్యకత పెరిగింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనువైన దిగుబడులు వచ్చేటువంటి ఈ రకాల సాగు రైతుకి ఎంతైనా మేలు చేస్తాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మిరపను ఎర్ర బంగారంగా పిలుచుకుంటూ ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వాణిజ్య పంట సాగులో చీడపీడలు కంటకంగా మారాయి. దీంతో ఎన్నో పిచికారీలు చేసుకుంటూ రైతులు పెట్టుబడి ఖర్చులు పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరో సమస్య గత 3-4 సంవత్సరాలుగా మిరప పొలాల్లో కనిపిస్తోంది. అదే నల్ల తామర పురుగు. ఈ పురుగు దెబ్బకు గత ఏడాది కొన్ని ప్రాంతాలలో తోటలను దున్నేశారు కూడా. అంతటి నష్టకారి అయిన నల్ల తామర ఒక్క మిరపనే కాదు, కూరగాయలను, పూల తోటలను, మామిడి వంటి పండ్ల తోటలను సైతం ఆశించే అవకాశం ఉంది. నల్ల తామర పురుగుల నివారణకు కేవలం రసాయన మందులపైన ఆధారపడితే సరిపోదు. నవంబర్ నుంచి జనవరి మాసాల మధ్య తీవ్రత ఎక్కువగా ఉండే నల్ల తామర నివారణకు సమగ్ర సాగు పద్ధతులను ఆచరణలో పెట్టడం మేలు చేస్తుంది. ప్రస్తుతం మిరప పంట అన్ని చోట్ల పూత కాత దశలో ఉంది. నల్ల తామర నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఓ శైల. మిరప పంట మన తెలంగాణ రాష్ట్రంలో 1.5 లక్షల హెక్టేర్ల లో సాగవుతూ సుమారుగా 5.5 లక్షల టన్నుల దిగుబడిని సాధించడం గమనించవచ్చు. సాధారణంగా మిరప పంటలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో రసం పీల్చే పురుగులు అనేది ముఖ్యమైంది. ఈ రసం పీల్చే పురుగుల్లో కూడా తామర పురుగులు ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఈ తామర పురుగుల్లో మామూలుగా 2-3 రకాలున్నాయి. కాకపోతే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనము గమనిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నల్ల తామర పురుగు, దీన్ని త్రిప్స్ పార్వీస్ పైనస్ అంటారు. నల్ల తామర పురుగుల్ని గనక మనం గమనించినట్లయితే ఇవి మొక్క యొక్క ఆకులను, పూతను మరియు కాయలను ఆశిస్తూ ఉంటుంది. ఆకులను గనక ఇవి ఆశించినట్లయితే ఇవి ఆకులన్నీ గిడసబారిపోయి ముడతలు పడి ఆకులు ముడుచుకుపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా పూలను గనక ఆశించినట్లయితే దాని ఉపరితలాన్ని గోకి రసాన్ని పీల్చడం వల్ల గోధుమ రంగులోకి మారిపోయి, ఎండిపోయి, రాలిపోయి ఇంకా కాయ అనేది రాదు. ఒకవేళ కాయలపైన గనక ఆశించినట్లయితే కాయలపైన ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల కాయలన్నీ దగ్గరగా ముడుచుకొని పోయి, గిడసబారిపోయి, ఇటుక రంగు మచ్చలు దానిపైన ఏర్పడి వాటి నాణ్యత అనేది చాలా దెబ్బతినడం మనం గమనిస్తూ ఉంటాము. ప్రస్తుతము ఇది వివిధ రైతు పొలాల్లో దీని యొక్క ఉధృతి అధికంగా ఉన్నట్లు గమనించవచ్చు. సాధారణంగా నవంబరు చివరి వారం నుండి ఈ డిసెంబరు మాసాల్లో దీని ఉధృతి బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నల్లతామర పురుగులను మనము నివారించడానికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు గమనించినట్లయితే పంట వేసే ముందే లోతైన వేసవి దుక్కులను చేసుకోవాలి. దీనివల్ల ఉన్నటువంటి కోశస్థ దశలు ఎండబారినపడి నాశనమై చనిపోతాయన్నమాట. నేల శుద్ధి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇది పంట మొదట్లోనే దుక్కు చేసుకునేటప్పుడే వేపపిండి లేదంటే పశు ఎరువు, ఇవన్నీ ట్రైకోడర్మా విరిడి, వీటితో నేల శుద్ధిని చేసుకున్నట్లయితే సమస్య నుంచి కొంతవరకు నివారించుకునేటువంటి అవకాశాలున్నాయి. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది ప్రధానమైనటువంటి ప్రక్రియ. 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ మందును కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే కాకుండా పంట లోపట ఎప్పుడైనా కలుపు లేకుండా చూసుకోవాలి. పొలమంతా పొలం గట్లు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతర పంటలుగా జొన్న లేదా మొక్కజొన్నను వేసుకోవచ్చు. రక్షక పంటలుగా జొన్న, సజ్జ లేదంటే మొక్కజొన్నలుగా వేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా జీవ నియంత్రణ కారకాలైనటువంటి బవేరియా బెసియానా, లెకానిసిలియం లెకాని అనేటువంటి దాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని
పిచికారీ చేసుకోవాలి. ఇక పంట తొలి దశలో కొంత ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు వేప నూనె అజాడిరక్టిన్ 3000 ppm 3 మిల్లీలీటర్ల నుంచి 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంత ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా సామూహికంగా గనక ఈ యొక్క పురుగును నివారించుకోవాలి అనుకున్నట్లయితే ఒక ఎకరానికి 40 నుంచి 50 తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టల్ని అమర్చుకున్నట్లయితే కొంతవరకు దీని యొక్క ఉధృతిని నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే చివరగా రసాయనాల పిచికారీ చేసే ముందు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలను చూసుకున్నట్లయితే మొదటగా సిఫారసు చేసినటువంటి మందులను మాత్రమే పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులను రైతు సోదరులు సెలెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే 2-3 రకాల మందులను కలిపి పిచికారీ చేసుకోకూడదు. అనవసరమైనటువంటి బయోమందులను కూడా పిచికారీ చేసుకోకూడదు. ఈ మిరపలో నల్లతామర పురుగులను నివారించుకోవడానికి మొదటగా ఇమిడాక్లోప్రిడ్ 50 ml, లేదు అనంటే ఫిప్రోనిల్ 400 ml, లేదు అంటే సయాంత్రనిలిప్రోల్ అనేటువంటి మందు 240 మిల్లీలీటర్లు, అంతేకాకుండా స్పైనోజాడ్ అనేటువంటి మందు 100 మిల్లీలీటర్లు, స్పైనటోరము 100 మిల్లీలీటర్లు, అలా మార్చి ఈ మందులను పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము ఈ నల్లతామర పురుగుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. అయితే చివరగా రైతు సోదరులు గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే మామూలు పంటల కంటే ఈ మిరపలో కొంత రసాయనాల పిచికారీ నంబర్ ఆఫ్ స్ప్రేస్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి పిచికారీ చేసేటప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా భద్రతా దుస్తులను ధరించి వారు సేఫ్టీ మెషర్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు కాని ధరలతో సాగు భారంగా మారిన ప్రస్తుత తరుణంలో వినూత్న ఆలోచనలు, విభిన్న విధానాలను అమలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు యువ రైతు ప్రమోద్ కుమార్. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన గండ్ల ప్రమోద్ కుమార్ ఉన్నత విద్యను అభ్యసించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యంతో సంబంధిత కోర్సులను సైతం పూర్తి చేశాడు. కానీ ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. రైతు కుటుంబం నుంచి రావడంతో ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూడకుండా తానే సొంత మార్గాన్ని ఎంచుకోవాలని అదే ఉద్దేశంతో సాగు రంగంలోకి అడుగుపెట్టాడు. తనకున్న 5.5 ఎకరాలకు అనుబంధంగా 4.5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సాగులో రసాయనాల జోలికి పోకుండా సేంద్రియ సాగు విధానాలు, కూలీ అవసరం తక్కువగా ఉండే నేరుగా విత్తే విధానాలను అవలంబిస్తున్నాడు. వ్యవసాయంతో వచ్చే లాభం కంటే మిశ్రమ విధానాలతో రైతుకు కలిగే లాభాలను గుర్తించి అటు దిశగా అడుగులు వేశాడు. వరి సాగుతో పాటు కోళ్ల షెడ్డును నిర్మించుకున్నాడు. సొంతంగా హేచరీ యూనిట్ ఏర్పాటు చేసుకుని కోడిపిల్లలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాడు. పొలంలో నీటికుంట ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపట్టాడు. అనుబంధంగా మేకలు, ఆవులను సైతం పెంచుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేను ఎంఏ బీపీఎడ్ చేసినాను, ఎంఏ పొలిటికల్ సైన్స్ బీపీఎడ్. అదేవిధంగా నేను వ్యవసాయం కూడా చేస్తాను, సేంద్రియ వ్యవసాయం. అలాగే ఖర్చు తక్కువ వ్యవసాయం కూడా అలాగే చేస్తాను. నేను వెదజల్లి 10 ఎకరాల వ్యవసాయము, ఒక కూలీ అవసరం లేకుండా నేనే నా వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నాను. నాకు సొంతగా 5 ఎకరాలన్నర ఉంటుంది, ఇంకో 4 ఎకరాలన్నర పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం సాగిస్తున్నాను. అలాగే నా వ్యవసాయ క్షేత్రంలోనే డిఆర్డిఓ సహకారంతో ఇచ్చితే పౌల్ట్రీ ఫామ్ షెడ్ నిర్మించుకున్నాను. దానికి సుమారు 2.5 లక్షల ఖర్చు అయింది. అలాగే మదర్ యూనిట్ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇవ్వడానికి నన్ను సెలెక్షన్ చేశారు కలెక్టర్ ఆఫీస్ నుండి. ఒక 5 బ్యాచ్లు ఇప్పటివరకు నేను విజయవంతంగా నిర్వహించాను. ఈ బ్యాచ్ నెలకు ఒకసారి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని ద్వారా ఆదాయంగా నాకు ఒక 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఫామ్ నిర్వహణకు ఖర్చు సుమారు 2,20,000 ఖర్చు వస్తుంది. నాకు రాబడి 2,50,000 వస్తుంది. అంటే మిగులు 30,000 రూపాయలు మిగులు వస్తుంది నెలకు నాకు. అలాగే ఈ వ్యవసాయము సేంద్రియంగా ఎందుకు చేయాలనుకున్నానంటే రసాయనాలు ఎక్కువ వాడి భూమి సారవంతం కోల్పోతుంది. అలాగే
వ్యవసాయ కూలీలు ఇబ్బంది ఉండడం వలన నేను డ్రమ్ సీడర్ ద్వారా మొదట సాగు నిర్వహించాను. దాని ద్వారా కొంచెం దిగుబడి అనేది తగ్గినుండే. అలాగే ఒక 8 సంవత్సరాల నుండి చేస్తుండగా ఇప్పుడు పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం నిర్వహిస్తున్నాను. ఎకరాకు ఒక 3000 ఖర్చు నాకు అంతే. ఒక 20 క్వింటాల దిగుబడి తీయడం జరిగింది. అలాగే నేను ఫామ్ పండు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ఫామ్ పండు ద్వారా చేపల పెంపకం, జీవాల వ్యర్థాలు అందులోనే వేసి చేపలకేసి అవే నీళ్లు పొలానికి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా పొలానికి సేంద్రియం ఎరువు అందించడం ఉంటుంది. అలాగే నేను ఆవుల పెంపకం, మేకల పెంపకము, కోళ్ళు ఇవి పిల్లలు కాకుండా పెద్ద కోళ్ళు కూడా పెంచుకుంటా వాటి గుడ్ల ద్వారా ఇంక్యుబేటర్ నేనే తయారు చేసుకొని వాటి గుడ్ల ద్వారా కూడా పిల్లలను తయారు చేసుకుంటున్నాను. 1000 గుడ్ల వచ్చే ఇంక్యుబేటర్ కేవలం 1500 తోటి నేనే సొంతగా తయారు చేసుకున్నాను. ఇంక్యుబేటర్ తయారు చేయడానికి మొదట పాడైపోయిన ఫ్రిడ్జ్ ఒకటి ఇంటిలో ఉండే, దాన్ని తీసుకొని అమెజాన్ ఆన్లైన్లో దాని కంట్రోల్ సిస్టమ్ ఒక సర్క్యూట్ 500కు తీసుకున్నాను. 4 60 వాట్స్ బల్బ్స్, హోల్డర్లు, ఇంతే ఖర్చు దానికి. మనం ఆన్లైన్లో ఇదే కొనాలనుకుంటే 1000 గుడ్ల ఇంక్యుబేటర్ కొనాలనుకుంటే సుమారు ఒక 30-40 వేల ఖర్చు వస్తుంది. దాన్ని నేను 1500లోనే సొంతగా యూట్యూబ్లో చూసి తయారు చేసుకున్నాను. ఇలా నేను ఆర్గానిక్ వెదజల్లడము, డ్రమ్ సీడర్ వేయడము, ఈ కోళ్ళ పెంపకము మొదట్లో నిర్వహించడానికి చూసిన మా గ్రామస్తులు కొందరు నన్ను ఇదేం పని చేస్తున్నావు, నువ్వు చదువుకున్నావు, జాబ్ చేసుకోవాలి, ఏం పని ఇదే అని నన్ను ఆక్షేపణ చేశారు. అయినా కానీ నేను వినకుండా మొదట వ్యవసాయంకే ఇంపార్టెన్స్ ఇచ్చినాను. నేటి యువత ఏంటంటే వ్యవసాయం చేస్తే చులకన అనుకుంటారు, కానీ వ్యవసాయంలో ఉన్నంత ఆనందము, ఆరోగ్యము, మనమే మన సొంత ఎటువంటి రసాయనాలు లేకుండా పండించుకొని తినే సంతోషము అది వేరే ఉంటుంది. ఇవాళ రేపు జాబ్ అంటారు, కానీ జాబ్ కంటే వ్యవసాయంలోనే చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉపయోగపడుతుంది. వ్యవసాయ క్షేత్రంలో ఈ మెలకువలన్నీ మన ఈటీవీ అన్నదాత ఛానల్లో చూసే నేర్చుకున్నాను. డ్రమ్ సీడర్ వేయడం కానీ, వెదజల్లడం కానీ, జీవామృతము, జీవాల పెంపకము, కోళ్ళ పెంపకము, ఇవన్నీ ఈటీవీ అన్నదాత ద్వారానే ఛానల్లో చూసి నేర్చుకోవడం జరిగింది. నేను కేబుల్ ఆపరేటరు. అలాగే వ్యవసాయ గురువు ఎవరంటే ఈటీవీ అన్నదాతనే. మొదట 8 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతుల్లో నా వ్యవసాయ క్షేత్రంలో నేను వ్యవసాయం చేస్తున్నాను. మంచి క్వాలిటీ దిగుబడి వస్తున్నాయి. ఇప్పుడు సంవత్సరము నేను వేసే పంటకు ఆర్డర్ పెట్టి మరీ బియ్యం కొనుక్కుంటున్నాను నా దగ్గర. వెనకటి నుండి పెద్ద మనుషులు నేర్పింది ఏంటంటే పాడి ఉండాలి, పంట ఉండాలి, రెండింటికి అనుబంధం ఉన్నది అన్నట్టు. పంట వ్యర్థము మనకు వచ్చిన గడ్డి అది కానీ పశువులకు వేసినాం అనుకోండి, ఆ పశువుల గడ్డి మేసి ఏం చేస్తుంది, పంటకు ఉపయోగపడే ఎరువులను మనకు తయారు చేసి ఇస్తాయి. ప్రతి ఒక్క యువతకు చెప్పింది ఏంటంటే, నేను ఉన్న వ్యవసాయ క్షేత్రంలోనే ఒక చిన్న షెడ్డు నిర్మించుకోవాలి. ఒక ఆవు పెట్టుకుంటేను 5 ఎకరాల వ్యవసాయం, ఏ విధమైన రసాయనాలు లేకుండా మనం పంట పండించుకోవచ్చు, మన ఆరోగ్యాలు కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఒకటే షెడ్లో ఓపెన్ షెడ్ వేసుకుంటే ఆవులు ఉండొచ్చు, కోళ్ళు, మేకలు, ఇదే అనుబంధ వ్యవసాయం చేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. అన్ట్రైన్ డిఎస్సి ఒకటి రాసినాను. తర్వాత బీపేడ్ అయిన తర్వాత 2 డిఎస్సీలు రాసినాను. ఈ రిజర్వేషన్ల గోలలో నాకు రిజర్వేషన్ల ప్రాబ్లం వల్లనే మెరిట్ వచ్చినా కానీ సీట్ రాకపోయేసరికి నేను మనస్తాపంతో ఇవన్నీ జాబ్ అనేది మనకు వచ్చేటట్టు లేదు, జాబ్ వచ్చినా రాకున్నా వ్యవసాయం చేసేవాడిని. కానీ పూర్తిగా ఇక జాబ్ అనేది రిజర్వేషన్ వల్ల రాకపోవడం వలన, మెరిట్ వచ్చినా కానీ రాకపోవడం వలన ఈ జాబ్ల దృష్టి మళ్లించి పూర్తి వ్యవసాయం దిశగా మారినాను. అలాగే ఫాము, వ్యవసాయము, ఈ 2 అనుబంధంగా చేసుకోవాలని సొంతగా నేనే షెడ్లు నిర్మించుకున్నాను. ఇవన్నీ ఎటువంటి లేబర్ సాయం లేకుండా నేనే సొంతగా పనితనంతో ఇవన్నీ షెడ్ ఫామ్ నిర్వహించుకున్నాను. మన పొలమే మనకు పాఠాలు నేర్పుతుందంటూ సాగులో తన అనుభవాలతోనే ఎప్పటికప్పుడు నూతనంగా అడుగులు వేస్తున్నాడు. వ్యవసాయం అంటే దండగా అన్న తన తోటి రైతులతోనే పండుగ అనిపించుకుంటున్నాడు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం సర్దన గ్రామానికి చెందినటువంటి ప్రమోద్ కుమార్ అనేటువంటి ఒక రైతు మిశ్రమ వ్యవసాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకు ఉన్నటువంటి 10 ఎకరాల వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని ఈ షెడ్లోనే 3000 కోళ్ల పిల్ల పెంపకం అనేటువంటి చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక మదర్ యూనిట్ను కూడా తయారు చేసి కోళ్ళు అనేటువంటిది మనకు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మేకలతో పాటు మరియు చేపలకు సంబంధించి ఒక ఫామ్ పండు కానివ్వండి, తర్వాత పశువులను కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ రైతు మరింత మంది రైతులకు ఆదర్శంగా నిలవడం అనేటువంటి జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా సర్దన నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.